జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లెటర్ రాశారు. ఆయనకి Z+ కేటగిరీ స్టేటస్ తోటి కేంద్ర బలగాలు భద్రత కల్పించాలని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ చర్చ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మొన్న మిర్చి యార్డులో రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన రావడానికి కానీ, ఆయన పర్యటనకు కానీ అనుమతి లేదని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేయటం, బయట మైకుల ద్వారా ప్రచారం చేయటం, కానీ ఆయన అవన్నీ కాదనుకుని రావడం, ఒక్కసారిగా ప్రజలు ఎగబడటం, ఆ ఎగబడిన ప్రజలు ఒక్కసారిగా కారు మీదకి కూడా వెళ్తే ఆయన డోర్ తీసుకుని బయటికి రాలేనంత క్రౌడ్ అక్కడ నెలకొనటం, ఇదంతా కనీసం ఒక్క పోలీసు కూడా అక్కడ లేకపోవడం. ఇలాంటి పరిస్థితిని చూసి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం ప్రభుత్వం తన అధికారులకు ఆదేశాలు ఇచ్చి అతనికి భద్రత తగ్గించాలి, భద్రత ఇవ్వకూడదు అని ఆదేశాలు ఇచ్చిందన్న ఒక అనుమానం వైసీపీ నాయకుల్లో కలుగుతుంది. వాళ్ళు ఈ చర్చ చేస్తున్నారు. అందుకే మిథున్ రెడ్డి ఈ లెటర్ రాశారని చెప్పేసి అంటున్నారు. అసలు మనం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీల నేపథ్యాన్ని మనం గమనిస్తే, ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన విద్వేషం నెలకొని ఉందని సోషల్ మీడియాలో ఈ కార్యకర్తలను చూస్తేనే తెలుస్తుంది. కార్యకర్తలు ఒకరి మీద ఒకరు వేసుకునే అభాండాలు కానీ, వాడే మాటలు కానీ తీవ్రమైన విద్వేషపూరితంగా ఉన్నాయి. రెండు రాజకీయ పార్టీల కార్యకర్తలు విధానపరమైన విషయాలను పక్కన పెట్టి వ్యక్తిగతమైన విషయాల్లో వ్యక్తిగత హననానికి పాల్పడుతూ ఒకరిని ఒకరు తీవ్రంగా విద్వేషిస్తూ పోస్టులు పెట్టుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తన హయాంలో అరెస్ట్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ రెడ్డి ఆయన కలిసినక్కడి నుంచే ఆ ఎన్నికలు జరిగే వరకు ఈ ఎన్నికలు చాలా విపరీతమైన విద్వేషాలతో వేడి వాతావరణంతో జరిగాయి. ఈ జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 8-9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అనుకున్న హామీల్ని నెరవేర్చలేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అదిగాక 3 పార్టీల మధ్య సమన్వయం కోసం చంద్రబాబు నాయుడు చాలా ప్రయాసపడవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజల్లోకి వస్తే ప్రజల్లో ఎంతో కొంత ఉన్న అసంతృప్తి అతని వెంట వెళుతుంది. అప్పుడు అది ఫ్లేరప్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుమానిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాకుండా ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇష్యూ తీసుకుని దాన్ని రైజ్ చేయకుండా ఉండాలంటే, అతనుకున్న భద్రత తగ్గించి ప్రజల్లో రావడానికి అతను భయం కలిగించే వాతావరణం తీసుకురావటం ఒక ఆస్పెక్ట్. లేదా అతను ప్రజల్లోకి ఇవన్నీ కాదనుకొని కూడా దూసుకొని వచ్చి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఆ సంఘటన ఆధారం చేసుకుని అతన్ని ప్రతి కదలికకు ఏ ర్యాలీ కోసం అప్లై చేసినా, సభ కోసం అప్లై చేసినా, అతను దేనికోసం అప్లై చేసినా పోలీసు అనుమతి నిరాకరించి, ఇదిగో నువ్వు వస్తే పలానా సంఘటనలు జరుగుతున్నాయి కనుక మేము భద్రత కల్పించలేం, తర్వాత మమ్మల్ని ఏమనొద్దు అంటూ పోలీసు యొక్క పర్మిషన్ నిరాకరించే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా సంఘటన జరిగితే ఆ సాకు చూపించి, లేదా అసలు మిథున్ రెడ్డి అన్నట్టే అతని జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకే ఏదన్నా హాని తలపెట్టే కుట్ర ఏదన్నా ప్రత్యర్థి వర్గాల్లో ఉందా అన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ రెండు రాజకీయ పార్టీలు 2 కుటుంబాలకు సంబంధించినవి. ఆంధ్ర రాష్ట్రంలో 2 కులాలకి ప్రధాన ప్రత్యర్థి వర్గమైన కులాలకు సంబంధించినవి. ఈ 2 పార్టీల మధ్య గత చాలా కాలం నుంచి కూడా విపరీతమైన పోటీ విద్వేషం ఉంది. చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆయన కారు కింద బాంబు పెట్టి పేల్చినప్పుడు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ సంఘటన వెనక వైఎస్ఆర్ హస్తం ఉందని చెప్పి ఆ రోజు టీడీపీ నాయకులు ఆరోపించారు. కనుక వీరి మధ్య విద్వేషాల స్థాయి ఎంత రేంజ్లో ఉందనేది మనం ఆ సంఘటన మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. సో టోటల్గా ఈ రకంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు కానీ, జరుగుతున్న సంఘటనలకు కానీ తెలుగుదేశం పార్టీ ఒక వివరణ ఇవ్వడం అనేది అవసరం.